వైసీపీలో సర్వసత్తాక అధినేత జగన్ అన్నది అందరికీ తెలుసు. పార్టీ ఆయనతోనే అల్లుకుని ఉంది. జగన్ ఇమేజ్తోనే పార్టీకి విజయమైనా లేదా మరేదైనా అన్నింటికీ ఆయనే కర్త, కర్మ, క్రియ అన్నది తెలిసిందే. ఇదిలా ఉంటే వంటి చేత్తో జగన్ పార్టీని దాదాపుగా 15 ఏళ్ల పాటు నెట్టుకునొచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. దాంతో జగన్ పార్టీలో నంబర్ 2 అవసరం ఏర్పడింది. గతంలో విజయసాయిరెడ్డి ఈ పోస్టులో ఉండేవారు అని అనుకునేవారు. అయితే ఆయన 2 ఏళ్ల క్రితం పార్టీని వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం సజ్జల పార్టీలో జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నారని అనుకున్నా అది కూడా సరిపోవడం లేదు. కోటరీ జగన్ చుట్టూ ఉందని ఓ ప్రచారం అయితే ఉంది. దాంతో చాలా మంది అసంతృప్తి చెందుతున్నారు. దాంతో జగన్ సరికొత్తగా ఆలోచన చేస్తున్నారంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని టీడీపీలో చంద్రబాబుకు లోకేష్ అందుకుని వచ్చారు. ఆయన పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అలాగే జనసేనలో పవన్ కి నాగబాబు అండగా ఉన్నారు. అలాగే వైసీపీకి కూడా సంబంధికులు వెన్నుదన్నుగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. పైగా ఎలాంటి కోటరీ విమర్శలు రాకపోతే నాయకత్వం అంతా ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారట. దాంతో పాటుగా జగన్ వచ్చే ఏడాది నుంచి జనంలోనే ఉండబోతున్నారు. ఆయన పర్యటనలు, పాదయాత్ర అన్ని కలిపి 2029 ఎన్నికల దాకా కొనసాగుతాయని అంటున్నారు.